హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వస్తానని చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు, మాట్లాడి చావు అని మనోహరి ఫోన్లో అరుస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి, భలే నోరు లేస్తుంది. చూడు, నువ్వు చేసిన దానికి నెక్స్ట్ అరగంటలో నా దగ్గర వచ్చి నువ్వు నన్ను కన్విన్స్ చేయకపోతే నెక్స్ట్ ఫోన్ కాల్ అమరేంద్ర దగ్గరికి ఫోన్ వెళ్తుంది. నువ్వు చేసిన దానికి నేను కోపంతో రగిలిపోతున్నాను. నీ ఇష్టం, నీకు 1/2 టైం ఇస్తున్నాను. నన్ను కన్విన్స్ చేసావా సరే, లేకపోతే నేను అన్నంత పని చేస్తాను, నన్ను నీకు తెలుసు కదా అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. ముందు నువ్వు వెనక గొయ్యి. అబ్బా, ఈ రణవీర్ అన్నంత పని చేస్తాడు కాబట్టి మంగళం వల్లే బెటర్ అని అనుకుంటూ మళ్ళీ మంగళకి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి, ఇందాక నన్ను చంపేస్తానంత కోపంగా మాట్లాడి ఫోన్ పెట్టేసి మళ్ళీ ఇంతలోనే ఇట్లా ఫోన్ చేస్తున్నావు అని మంగళ అనడంతో, ఏమీ లేదు, నువ్వు మిస్ అమ్మకి పెళ్ళనైతే నాకు పిన్నివే కదా, నాకు నీతో అర్జెంటు పని పడింది అని మనోహరి అంటుంది. నువ్వు ఇలా నన్ను పిన్ని అంటున్నావంటే నాకు ఏదో పెద్ద పని పడి ఉంటుంది. సరేలే, నా కూతురు లాంటిదాన్ని వేరే ఏంటి మనోహరి అని మంగళ అంటే, నాకు అర్జెంటు పని పడింది, నేను గంటలో మీ దగ్గరికి వస్తాను. ఈ గంటలో నీ తమ్ముడు గంటలో అమరేంద్ర కానీ ఇంటి గేటు లోపల కానీ బయట గేటు పెట్టకుండా బాధ్యత చూసేది నీది. గంట తర్వాతే వచ్చి కలుస్తాను. గంట లోపల మాత్రం అమర్తో అస్సలు మాట్లాడకూడదు, ఇంటికి రాకూడదు అని మనోహరి చెబుతుంది. ఓస్, ఎంతైనా మనోహరి, ఇంత మాత్రానికే నువ్వు అంత బతిమిలాడాలా? గంటకి 6 లక్షలు ఇవ్వవా ఏంటి అని మంగళ అనడంతో, అంటే 10 నిమిషాలకి 1,00,000, గంటకి 6 లక్షలు అంటున్నావా అని మనోహరి అంతే కదా మనోహరి, నీ అవసరం కదా అని మంగళ అంటుంది. మీరు జలకల్లా పిలుచుకుంటూ ఉంటే నా లాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు. సరే, నేను గంట తర్వాత వస్తాను, చూసుకో అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. అంతే, చుట్టూ అందకపోతే కాళ్ళు. సరేలే, ఇట్లా డబ్బులు ఇస్తుంటే కొంచెం మాటలు పడితే తప్పేముంది అని మంగళ అనుకుంటూ ఉంటుంది. తర్వాత మనోహరి హడావిడిగా బయటికి రాగానే కొన్ని దగ్గర పొరపాటున కాళ్ళు జారి స్లిప్ పడిపోతుంది. అమ్మా అని అరుస్తుంది. అప్పుడే భాగి అక్కడికి వచ్చి, ఏంటి మను, కింద పడిపోయావా? అయ్యో, దెబ్బ తగిలినట్టుందిలే మను అని మనోహరిని లేపేసి, అయ్యో బుజ్జి తల్లి, నీకు దెబ్బ తగిలిందా అని కింద నేలని అడుగుతూ ఉంటుంది. ఏయ్ అని మనోహరి వేలు చూపిస్తూ భాగిని అరుస్తూ ఉంటుంది. వెంటనే భాగి మనోహరిని విడిచిపడేస్తూ వేలు పట్టి తిప్పేస్తూ ఉంటుంది. అబ్బా, ఏం చేస్తున్నావు, నా చెయ్యి నొప్పి, వదులు వదులు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అబ్బే, ఏమీ లేదు మను, ఇదిగో చేతితో ఇలా వేత్తో ఆలుకోవచ్చు అని భాగి చెప్పుతూ నవ్వుతూ మనోహరికి సమాధానం చెబుతూ ఉంటే, ఏ లూజు, నీ చెయ్యి వదులుతావా లేదా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అప్పుడు భాగి మరింత సిగ్గుపడిపోతూ, ఆయన కూడా నన్ను ప్రేమగా ఇలాడే పిలుస్తాడేమను అని, కాకపోతే ఆయన పిలుపులో ప్రేమ ఉంటుంది, నాకు సిగ్గేస్తుంది అని భాగి సంతోషంగా చెబుతూ ఎక్స్ట్రాలు చెయ్యకు, నేను మంచిదాన్ని కాదని తెలుసు కదా అని మనోహరి అంటే, చాచా, నువ్వు మంచిదాన్ని నేను ఎప్పుడు చెప్పాను, నువ్వు చాలా వరిష్ఠ అని నా ఉద్దేశం అని భాగి అంటే, అంటూ మనోహరి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ భాగి కూడా ఏమాత్రం తగ్గకుండా మనోహరికి పోటీగా వేలు చూపిస్తూ అరవడం, బెదిరించడం నాకు కూడా వచ్చు మను, కానీ నేను అరవను, కుదిరినంత వరకు సైలెంట్గానే చెబుతాను, కానీ పిల్లల జోలికి వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, నేను అక్కలా సైలెంట్ కాదు, వైలెంట్ అని భాగ్య చెబుతుంది. మనోహరి మాట్లాడకుండా వెళ్తూ ఉంటే మళ్ళీ పొరపాటున కింద పడిపోతూ ఉంటుంది. మళ్ళీ భాగ్యనే చెయ్యి పట్టుకొని ఆపేస్తూ ఉంటుంది. జాగ్రత్త మను, ఒక్క తప్పట అడుగుతారు కింద పడిపోవడానికి అని భాగ్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నా జాగ్రత్త గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎన్ని అడ్డంకులైనా ఇలా దాటుకొని వెళ్ళాలో నాకు చాలా బాగా తెలుసు అని మనోహరి అంటుంది. నాకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోయి మాట్లాడుతున్నాను, బాధపడాల్సిందే, ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే నువ్వే మను అని భాగ్య అంటే, నేను చేస్తున్న తప్పుల వల్ల నేను ఇంతవరకు వచ్చాను, అయినా ఈ ఇంట్లో ఎవరైనా కోల్పోవాల్సి వస్తే అది ఎవరో కాదు, నువ్వే అని మనోహరి భాగ్యని చూపిస్తూ ఉంటుంది. అయ్యో మను, నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను, కానీ నువ్వు అక్క మంచితనం వెనకాల పెరిగిలా దాచుకొని నాటకాలు ఆడుతావు, నువ్వు అసలు ధైర్యవంతురాలివి కానే కాదు అని భాగ్య అంటుంది. నువ్వు నన్ను జన్మకి పట్టుకోలేవు అని మనోహరి అంటే, ఆల్రెడీ పట్టుకున్నాను అని భాగ్య అనడంతో, ఏంటి నువ్వు పట్టుకునేది అని మనోహరి అంటుంది. ఆల్రెడీ నువ్వు కింద పడిపోతూ ఉంటే నేను పట్టుకున్నాను అని భాగ్య అంటే,
ఏయ్ తింగరి, నేను చెబుతున్నది ఈ కింద పడిపోతే పడుకున్న దాని గురించి కాదు. అమర్ ముందు నన్ను దోషిగా నిలబెట్టలేవని చెబుతున్నాను అని మనోహరి అంటే, అయ్యో అవునా, దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? మరి క్లారిటీగా చెప్పాలి కదా మనో. ఇలా వంకర టింకరగా మాట్లాడితే నాకు ఎలా అర్థమవుతుంది? సరే, నువ్వేదో అర్జెంటు పని మీద వెళ్తున్నావు కదా, వెళ్ళు వెళ్ళు అని అంటుంది. నువ్వు వెళ్ళు మనో, నువ్వు వెళ్ళు అని బాగి చెప్పడంతో మనోహరి కంగారు పడిపోతూ కారు దగ్గరికి వస్తూ ఉంటే మనోహరి మళ్ళీ ఏదో ప్రాబ్లంలో చిక్కుకున్నట్లు ఉంది. అదేంటో నేను కనిపెట్టి మిస్ అమ్మకి చెప్పేస్తే మిస్ అమ్మ మనోహరి ఇంట్లో నుండి పంపించేస్తుంది అని వెంటనే ఆ పనిలో ఉండాలి అని హారు అంటే, పాపం బాలిక అని చిత్రగుప్తుడు అడ్డుపడుతూ ఉంటాడు. నేను అర్జెంటు పని మీద వెళ్తున్నాను, నేను మీకు పని చెప్పాను కదా, ముందు ఆ పనిలో ఉండండి, నన్ను వెళ్ళనివ్వండి అని హారు అనడంతో, ఆగండి బాలిక, నువ్వు చెప్పింది నేను చెయ్యడానికి సిద్ధం అని చిత్రగుప్తుడు చెబుతాడు. ఏం నిర్ణయం తీసుకున్నారు అని హారు అనడంతో, నిన్ను నీ ఆత్మని వేరొక శరీరంలోకి నేను ప్రవేశపెట్టదలుచుకున్నాను చిత్రగుప్తుడు చెప్పడంతో, నేను చెప్పింది కరెక్ట్ కాదో లేదో అర్థం కావటం లేదు, మరొకసారి చెప్పండి అని ఆరు అంటుంది. సృష్టిలో చాలా అరుదుగా జరిగేది. నువ్వు చేయి పట్టుకుని అడిగితే నీ ఆత్మని అనామిక అనే నీలా ఉన్న వేరొక దేహంలోకి ప్రవేశపెడుతున్నాను. నువ్వు తను ఒకలాగా కనిపిస్తున్నారు కాబట్టి నువ్వు శరీరంలోకి వెళ్ళిపోవచ్చు అని చెబుతాడు. మీరు నాకు అబద్ధాలు చెబుతుందో మోసం చేస్తూ ఆశ చూపిస్తున్నారు అని ఆరు అంటే, నేను చిత్రగుప్తుని కూడా తెలియకుండా, మా ప్రభువుల కూడా తెలియకుండా సృష్టికి అనామిక అనే దేహంలోకి నేను నిన్ను ప్రవేశ చేస్తాను అని చిత్రగుప్తుడు ఏంటి, నాలా ఇంకొకరు ఉన్నారా అని ఆరు అడగటంతో, అవును, చూస్తావా, నమ్మశక్యంగా లేదా, అయితే చూడు అని చిత్రగుప్తుడు తన మాయాశక్తితో అనామికని చూపిస్తూ ఉంటాడు. అనామిక రీడింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి, అచ్చం నాలాగే ఉంది, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను, అయినా ఎందుకలా ఆవిడ ఏడుస్తుంది అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. కోరి తెచ్చుకున్న కష్టం ఎందుకే అలా ఏడుస్తుంది అని చిత్రగుప్తుడు చెబుతూ ఉంటాడు. అప్పుడు అనామిక ఏడుస్తూ చాలా చాలా బాధపడిపోతూ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అని వేసుకోవడానికి ప్రయత్నిస్తూ చేతి నిండా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ పోసుకుంటూ ఉంటుంది. ఏంటి, తను ఇంట్లో ఏమో పోసుకుంటుందే అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. మనస్సు విరిగి మానవుని చేత మోసగింపబడి బ్రతుకుటకి అత్త మోసపోయి పరిస్థితిని చూడలేక ఆత్మహత్య చేసుకొస్తుంది అని చిత్రగుప్తుడు చెబుతాడు. ఏంటి, సూసైడ్ చేసుకుంటుందా, పదండి వెళ్ళి కాపాడుదాం అని అంటే, ఆ బాలిక తనకు తానే రాసుకున్న రాత, మనం ఏమీ చేయలేమని చిత్రగుప్తుడు చెబుతాడు. లేదు, ఆవిడకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, మనం వెళ్ళి కాపాడుదాం చిత్రగుప్త అని ఆరు అనడంతో, లేదు, ఆ బాలిక మరణం ఎప్పుడో లెక్కించబడినది, ఇప్పుడు నువ్వు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, ఆ బాలిక మరణించిన పిమ్మట ఆ బాలికలోనే వెళ్ళము అని చెబుతూ ఉంటే, ఆ వెళ్ళము అని చిత్రగుప్తు చెబుతూ ఉంటే, లేదు, నాకు అలాంటి దేహం అవసరము లేదు అని ఆరు అంటుంది. తనకు మాలిన మంచితనము పనికి రాదు బాలిక అని చిత్రగుప్తుడు అనడంతో, అంటే స్వార్థంతో ఉండే జీవితం నాకు అవసరం లేదు చిత్రగుప్త అని ఆరు అంటుంది. చూడు బాలిక, ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించినను వెళ్ళకపోయినను ఆ బాలిక మరణము త్యాద్యము. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాలిక శరీరంలో లేకపోయినా యమపురికి నువ్వే నిర్ణయించుకోవాలి అని చిత్రగుప్తుడు చెబుతాడు. నీది స్వార్థమో మోసమో కాదు, అవకాశాన్ని వినియోగించుకుంటున్నావు కాబట్టి ఆలోచించుకోవాలిక అని చిత్రగుప్తుడు చెప్పడంతో, అలాగే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, మళ్ళీ ఈ ఇంట్లో నవ్వులు చూడాలి అని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే, నేను ఈ పని చేయక తప్పదు అని ఆరు మనసులో అనుకుంటూ అలాగే చిత్రగుప్త అని ఆరు ఒప్పుకుంటుంది. అక్కడేమో అనామిక టాబ్లెట్లని చేతిలో చూసుకుంటూ మింగటానికి రెడీగా ఉంటూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మనోహరి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటే రాత్రి అమర్ కూడా కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. కొన్ని రోజులుగా మనోహరిని చూస్తూ ఉంటే నాకు ఎందుకో తేడాగా అనిపిస్తుంది. కోల్కతా వెళ్తానని చెప్పి బ్యాగు సర్దుకొని కిందికి వచ్చే లోపల మళ్ళీ తన డెసిషన్ మార్చుకుంది. రణ్వీర్ వచ్చినప్పటి నుండి నాకు ఎందుకో మనోహరి చాలా టెన్షన్ పడడం, ఏదేదో మాట్లాడడం తేడా కనిపిస్తుంది అని అమర్ అనడంతో, నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్, మీకు కూడానా అని అనడంతో, నాకు రణ్వీర్ వచ్చినప్పటి నుండి మాత్రమే అనిపిస్తుంది, ఇంకేదో మనోహరి గురించి మొత్తం తెలిసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు.